మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాక్. అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఉమెన్కి ఎస్పెషల్లీ ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అందులోనూ మకా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజు గారు. మఖా నక్షత్రం వారికి జనరల్గా ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉంటుందని, అండ్ వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైడ్స్ ఎలా ఉంటాయి 1, 2, 3, 4 పాదాల వారిది? మఖా నక్షత్రము మఖాందోళిక పంచ అంటారండి. అంటే పల్లకి ఎలా అయితే ఉంటుందో అలాంటి పల్లకి ఆకృతిలో 5 నక్షత్రాలు కలగలిసి ఉండేటువంటి నక్షత్రమే మఖా నక్షత్రము. మఖా నక్షత్రము ఆ మీనింగే అర్థం వచ్చేసి పెద్ద అని అర్థము, బిగ్. మఖా అంటే బిగ్ అని అర్థం, పెద్దది, అపారమైంది, ఇలాంటిది మీనింగ్ వస్తుంది. అయితే దీనికి అధిపతి ఏమిటి, ఎవరు అంటే పితృదేవతలు. తరువాత ఏమిటి అంటే కేతు అధిపతి. మఖా నక్షత్రానికి కేతు అధిపతి, సింహరాశిలో సంచారం కాబట్టి రవి ఆధిపత్యం వహిస్తుంటారు. చూడండి ఇక్కడ కాంబినేషన్, పితృదేవతలు, కేతువు, రవి ఆధిపత్యం వహిస్తుంటారు. రవి అనగానే జనరల్గా మీకు ఏమిటి అంటే మఖా నక్షత్రం వాళ్ళు. అండ్ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి, మఖా నక్షత్రము 1, 2 పాదంలో జన్మించిన వాళ్ళకి తల్లికి దోషం ఉంటుంది. సో దేనివల్ల అంటే 1, 2 పాదంలో ఖచ్చితంగా ఎవరైనా జన్మిస్తే కనుక మీ యొక్క అమ్మగారికి, మదర్కి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఏదైనా నష్టపోవడం కానీ, ఎనీథింగ్ సంథింగ్ హ్యాపెన్ అవ్వచ్చు. సో 1, 2 పాదాల్లో మఖా నక్షత్రం వాళ్ళు జన్మిస్తే వెంటనే నవవిధ శాంతి అనేటువంటిది ఆచరించండి. లేకపోతే అది వెంటాడుతూనే వస్తుంది, ఆ కీడు అనేది మంచిది కాదు. కాబట్టి వెంటనే దాన్ని సరిచేసుకోండి. అయితే ఇక 4 పాదాలు సింహరాశిలోనే సంచారం చేస్తుంటాయి కాబట్టి ఈ యొక్క మఖా నక్షత్రం వాళ్ళు ఏమిటి అంటే, రవి అనే పదం మనం వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే రాయల్, పెద్దగా, స్టేటస్, పొలిటికల్ స్టేటస్, తర్వాత అంటే సర్కిల్ పెద్దగా ఉంటుంది. ఆ పర్సనాలిటీ అనగానే బిగ్ పర్సనాలిటీ, ఒక పెద్ద వ్యక్తి అనేటువంటి ఊహాభావన రావడము, తర్వాత మంచి అడ్మినిస్ట్రేటర్స్గా, తర్వాత ఒక రిజర్వ్డ్ పీపుల్. అండ్ ఇంకోటి అంటే ఒరిజినల్ 5th హౌస్ ఇది సింహము. అండ్ తర్వాత రవి ఆధిపత్యం కాబట్టి ఆవేశం ఉంటుంది, ఇగో, అహంకారము, అంటే నేను అనుకున్నదే జరగాలి అనేటువంటి ఆలోచన, అహంకారము, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. సో దాని మూలానే నష్టపోతారని చెప్పచ్చు. బికాజ్ రవి ఎప్పుడు కూడా ఆవేశాన్ని, ఈగోని సూచన చేస్తుంటారు. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళి చెప్పాలి అంటే జీవితంలో సక్సెస్ అయ్యేటువంటి నక్షత్రం ఇది మఖా నక్షత్రము. మీరు చూడండి, మఖా నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే హై పొజిషన్స్లోనే ఉంటారు. ఎనీథింగ్, మేనేజర్స్, టీమ్ లీడర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఆ గ్రోత్ని కోరుకుంటారు. పైకి ఎదగాలి అనే ఆకాంక్ష మఖా నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బికాజ్ పెద్దది అనేటువంటి ఆలోచన, రవి ఆధిపత్యము, తర్వాత కేతువు కాబట్టి. తర్వాత ఏంటంటే వీళ్ళకి స్పిరిచువల్ పవర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. బికాజ్ కేతువు కాబట్టి. స్పిరిచువల్ పవర్స్ అని అంటే ఆస్ట్రాలజీలో కావచ్చు, మంత్రసిద్ధి కావచ్చు, దైవానుగ్రహాన్ని, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అని వీళ్ళు అనుభూతి చెందడం కానీ, కుండలని జాగరణ కానీ, తర్వాత ఏదైనా దేవత వీళ్ళకి అనుగ్రహాన్ని ఇవ్వడం కానీ, స్పిరిచువాలిటీ అనేది చాలా బాగుంటుంది వీళ్ళలో. ఇది బాగా చూడొచ్చు. అండ్ ఒరిజినల్ 5th హౌస్ కాబట్టి మంత్రస్థానము. సో ఇది కూడా మంచి స్పిరిచువల్ పవర్స్ అనేవి వీళ్ళకు ఉంటాయి. వీళ్ళు కనుక స్పిరిచువల్గా ఏం చేయాలనుకున్నా వెంటనే సిద్ధిస్తాయని చెప్పచ్చు. అయితే కానీ మనం ముందుకు వెళ్తే కనుక ఒక పొలిటికల్ కెరీర్ కావాలనుకునే వాళ్ళు, మఖా నక్షత్రం వాళ్ళు కనుక పొలిటికల్ ఫీల్డ్లోకి వెళ్తే బాగా రాణిస్తారని చెప్పచ్చు. అండ్ ఇంకా మనం ఒకసారి చార్ట్లోకి డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటే ద ఒరిజినల్ 2nd and 11th లార్డ్ బుధుడు అవుతున్నాడండి. ఇక్కడ వాక్చాతుర్యము, మనిషిని పడగొట్టేటువంటి మాటలు ఉంటాయి, మనిషిని తబ్బిబ్బు చేసేటువంటి మాటలు ఉంటాయి. 2nd and 11th లార్డ్ లాభస్థానానికి కూడా బుధుడే ఆధిపత్యం వహిస్తున్నారు కాబట్టి మాట అనేటువంటిది వీళ్ళ ఆయుధంగా వీళ్ళకి పనిచేస్తూ ఉంటుంది. 3rd and 10th లార్డ్ వచ్చేసి శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్నారు. అంటే చేసేటువంటి కెరీర్ అనేది శుక్రుడి యొక్క ఆధీనంలో వీళ్ళకు ఉంది. శుక్రుడు అనగానే ఏమిటంటే క్రియేటివ్ సెక్టర్, క్రియేటివ్ క్రాఫ్ట్స్, యాంకరింగ్, మోడలింగ్, తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్, ఇంటీరియర్ డిజైనింగ్స్, ఫర్నిచర్ షాప్స్, ఇంకేదైనా సరే క్రియేటివ్గా ఆలోచించడము, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, దీంట్లో అయినా ఏదైనా క్రియేటివ్ సెక్టార్లో ఉంటేనే వీళ్ళు బాగా రాణించగలుగుతారు. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ కనెక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అండ్ ఆ ఉమెన్ వల్లే చాలా ఇబ్బంది
ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. సో మెంటల్గా ఆర్ ఎనీథింగ్ సోషలిస్టిక్గా కూడా అవ్వచ్చు. ఉమెన్ వల్ల కాస్త ఎలిగేషన్స్ అవి ఉంటాయి. తర్వాత ఏంటంటే 4th అండ్ 9th లార్డ్ కుజుడు కాబట్టి వీళ్ళు ఎస్పెషల్లీ వాహన యోగం కలిగే అవకాశం ఉంటుంది. కుజుడు కాబట్టి భూ లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి వచ్చినటువంటి డబ్బుని కనుక భూమి మీద ఇన్వెస్ట్ చేయగలిగితే అద్భుతంగా వీళ్ళకి కలిసి వస్తుంది. వీళ్ళ దగ్గర మఖా నక్షత్రం ద ఒరిజినల్ 12th లార్డ్ చంద్రుడు అవుతాడండి. వీళ్ళకి రూపాయి కూడా వీళ్ళ దగ్గర నిలబడదు. బికాస్ 12th చంద్రుడు ఎప్పుడైనా ఉంటే 2 లాసెస్ ఉంటాయి. ఒకటి ఏమిటంటే డబ్బు నిలబడదు, రెండోది ఏంటంటే మనశ్శాంతి ఉండదు. చంద్రుడు మనస్సు కారకుడు, చంద్రమో మనసో జాతః అంటారు. 12వ స్థానంలో చంద్రుడు అలజడి, పొద్దున ఒక ఆలోచన, సాయంత్రం ఒక ఆలోచన, ఉరుకు పరుగుల జీవితంలో ఉంటుంది అంతే. అండ్ రెండవది ఏంటి అంటే డబ్బులు నిలబడవు. లగ్జరీకి వెళ్ళి వీళ్ళు ఖర్చు పెట్టినా, ప్రెస్టేజ్కి వెళ్ళి వీళ్ళు ఖర్చు పెట్టినా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంటుంది. పైకి చాలా ఉంటుంది కానీ లోపల ఏమీ ఉండవు. బికాస్ 12th చంద్రుడు అంటే అలాగే ఉంటుంది. గాంభీర్యమైనటువంటి జీవితం ఉంటుంది కానీ ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాలంటే 4th అండ్ 9th లార్డ్ వీళ్ళకి వచ్చిన డబ్బు ప్రతిదీ కూడా భూమి మీద, రియల్ ఎస్టేట్ మీద ఆర్ ఎనీ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటువంటి బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయగలిగితే వీళ్ళకి బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. మార్కెటింగ్ కానీ బిజినెస్ కానీ వీళ్ళకి ఎక్సలెంట్గా కలిసి వస్తాయి. బిజినెస్లోకి వెళ్ళడానికి మఖా నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేయండి, ఎక్సలెంట్గా రాణిస్తారని చెప్పొచ్చు. 5th అండ్ 8th లార్డ్ వీళ్ళ జీవితంలో వీళ్ళకి వచ్చేటువంటి ఒక మంచిది ఏమిటి అంటే సంతానము. 5th లార్డ్ ద ఒరిజినల్ 5th లార్డ్ గురుడు అయ్యాడండి. వీళ్ళ సంతానం కోసమే వీళ్ళు బ్రతుకుతారు కొన్నాళ్ళు అయిన తర్వాత, అంటే మిడ్ ఏజ్ దాటిన తర్వాత. బికాజ్ మఖా నక్షత్రము ద ఒరిజినల్ 5th లార్డ్లో 5th హౌస్ అవుతుంది. ద ఒరిజినల్ 5th హౌస్ అయినటువంటి మఖా నక్షత్రం నుంచి చూస్తే గురుడు అవుతారు. సో ఇక్కడ పుత్ర సంతానం వల్ల వీళ్ళకి బాగా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. అంటే సంతానం పెరిగి పెద్ద అయిన తర్వాత మఖా నక్షత్రం వాళ్ళ కన్నా మంచి యొక్క కీర్తి ప్రతిష్టలు సంపాదించడం కానీ మంచి సిరి సంపదలు సంపాదించేటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. 6th అండ్ 7th లార్డ్ శని అవ్వడం మూలాన వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కీళ్ళు, మోకాళ్ళు, జాయింట్స్ విషయంలో ఎస్పెషల్లీ వెరీ కేర్ఫుల్గా ఉండాలని చెప్పొచ్చు. అయితే ఇక 7th లార్డ్ శని అవుతున్నారు కాబట్టి 7th అండ్ 6th లార్డ్ ఏ బిజినెస్ పెట్టినా ఆర్ ఎనీ అదర్ ఏం చేసినా పార్ట్నర్షిప్లో ఎప్పుడు వ్యవహరించొద్దు. పార్ట్నర్షిప్లోకి వెళ్ళారంటే గొడవలు అవుతాయి, తగాదాలు వస్తాయి, ఖచ్చితంగా ఏదో సంథింగ్ క్లాషెస్ వస్తాయి, మనశ్శాంతి అనేటువంటిది ఉండదు, ఆరోగ్య హీనత కూడా కలుగుతుంది, మోసం, అప్పులు పాలైపోతారు. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి, పార్ట్నర్షిప్ జోలికి వెళ్ళొద్దు. అయితే 11th లార్డ్ వచ్చేసి బుధుడు అవుతున్నాడు కాబట్టి వీళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది. 11th లార్డ్ బుధుడు బంధువర్గం నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కానీ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కానీ వీళ్ళకి బాగా అందుతుంది అని చెప్పొచ్చు. మఖా నక్షత్రం వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే జాగ్రత్త పడాల్సింది ఒకటి ఏమిటి అంటే డబ్బు నిలబడేలాగా అసెట్స్ మీద డబ్బుని ఇన్వెస్ట్ చేయడం ఒకటి. అండ్ రెండవది ఏంటి అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం ఒకటి. అండ్ తర్వాత ఇంకొక మేజర్ విషయం ఏంటి అంటే 5th అండ్ 8th లార్డ్ కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీళ్ళకి ఇంకా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన కొన్ని శాస్త్రం చెప్పినటువంటివి, లివర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లంగ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్యాంక్రియాస్ అండి, ఈ యొక్క డయాబెటీస్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతాదంతా కూడా పర్వాలేదు. అండ్ శని ఎప్పుడైతే 6th లార్డ్ అయ్యాడో వెన్నుపూస తదితర ఈ యొక్క జాయింట్స్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మనం విశ్వావసనామ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం నాగరాజు గారు. అయితే మఖా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మఖా నక్షత్రము సింహరాశికి సంబంధించింది కాబట్టి వీళ్ళకి ఏమిటి అని అంటే మార్చి 30వ తారీఖు నుంచి అష్టమ శని అనేటువంటిది స్టార్ట్ అయింది. అష్టమస్య ప్రాణ సంకట అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే వాహన ప్రమాదాల విషయంలో ప్రతి కండిషన్ కూడా క్రిటికల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ కాస్త క్రిటికల్ కండిషన్స్ అనేవి వీళ్ళు చూస్తారు. అది ఫిజికల్గా అవ్వచ్చు, మెంటల్గా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా, సోషలిస్టిక్గా అన్ని పరిస్థితులు కూడా ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది శనికి సంబంధించినటువంటి దోషము. తర్వాత రెండో విషయం ఏంటి అంటే వీళ్ళకి కలిసి వచ్చే అంశము మే 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ దాకా గురుబలం వీళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది. దీనివల్ల ధన ఆదాయము పెరగడము, వివాహార్థులు అంటే వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహం అవ్వడము, సంతానార్థులకి సంతానము, ధనార్థులకి ధనము, విద్యార్థులకి విద్య, అన్నిటి కూడా అన్ని విషయాల్లోనూ కూడా వీళ్ళకి రాజయోగము అని చెప్పచ్చు. అయితే ఇంకా మనం మాట్లాడుకుంటే రాహు యొక్క గతిని చూస్తే కనుక రాహు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఎవరైతే నూతనంగా వివాహం చేసుకుంటారో లేదా ఉమ్మడి వ్యాపారము పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తారో మే 18వ తారీఖు తర్వాత రాహు యొక్క సంచారం మారడం మూలాన దాంట్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. కాబట్టి చాలా
చాలా జాగ్రత్తగా ఉండండి. మే 18వ తారీఖు దగ్గర నుంచి దుర్గాదేవి స్తోత్రాలు, కనకదుర్గ అమ్మవారిని కానీ, విజయలక్ష్మి అమ్మవారిని కానీ ఎక్కువగా ఆరాధన చేస్తే మీకు చాలా బాగుంటుంది. అంటే మే 18వ తారీఖు దగ్గర నుంచి కేతు యొక్క సంచారం లగ్నంలోకి రావడం మూలాన లగ్నకేతు ఎప్పుడూ కూడా ఒక డైలమా ఫేజ్ను సూచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కాస్త అలజడి వాతావరణం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అది పెద్ద దోషం కానప్పటికీ కూడా గణపతి ఆరాధన కానీ, గణపతికి నమస్కారం చేసుకోవడం కానీ చేస్తే అవన్నీ తొలగిపోతాయని చెప్పచ్చు. మేజర్గా వచ్చేటువంటి శని యొక్క దోషం గాయాలు పాలవడం లాంటివి చేస్తోంది. కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఇక మంత్లీ వైజ్ కనుక చూస్తే కనుక 13వ తారీఖు సెప్టెంబర్ దగ్గర నుంచి 27వ తారీఖు అక్టోబర్ దాకా అద్భుతంగా యోగించేటువంటి సమయం చెప్పచ్చు. ఈ టైంలో గృహ ఆరంభం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, గృహం కొత్తగా ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి, భూలాభం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, కోర్టు వ్యవహారాల్లో ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఉన్న వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బంది పడే వాళ్ళకి, శత్రువుల యొక్క బాధ వల్ల ఇబ్బంది పడే వాళ్ళకి అందరికీ కూడా విజయాన్ని పొందేటువంటి, విజయాన్ని ప్రసాదించేటువంటి సమయం అని చెప్పచ్చు. తర్వాత మళ్ళా తిరిగి ఈ యొక్క రవి యొక్క బలం పెరగడం మూలాన మే 15వ తారీఖు మీరు చూడండి, మే 15వ తారీఖునే గురుడి యొక్క ట్రాన్సిట్ జరిగి వీళ్ళకి రాజయోగం పడుతుంది. అలాంటి మే 15వ తారీఖునే రవి బలం కూడా పెరగడం మూలాన మే 15 నుంచి జూలై 15 దాకా అత్యద్భుతమైనటువంటి రాజయోగము ఈ యొక్క మఖా నక్షత్రం వాళ్ళకి. మళ్ళా తిరిగి అలాంటి యోగమే అక్టోబర్ 17వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17వ తారీఖు దాకా అద్భుతమైన రవి బలం మూలాన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి పదవీ యోగం కలగడము, ఆరోగ్య సమస్యలు తగ్గి పరిపూర్ణ ఆరోగ్యము దక్కడము, తర్వాత మెడికల్ ఫీల్డ్లో గోల్డ్ వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం పట్టడము, లాభాలు కలగడము, తర్వాత సువర్ణ యోగము కూడా అందరికీ కూడా కలిగేటువంటి యోగం కనబడుతోంది. ఈ టైంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే, రిస్క్ పనులు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు రిస్క్ తీసుకుని చేయండి. ఎక్సలెంట్గా మీరు రాణించగలుగుతారు, లాభాలు చూస్తారు, జయాన్ని పొందుతారని చెప్పచ్చు. అయితే కళారంగంలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే సినీ నాటక కళారంగంలో ఉంటూ ఉంటారో వాళ్ళకి 2026 జనవరి ఫిబ్రవరి నెలల్లో శుక్రబలం తగ్గుతోంది. కాబట్టి ఆ 2 మాసాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఎలిగేషన్స్ కానీ, కొత్త అనుమానాలు, అభియోగాలు మోపేటువంటి అవకాశాలు ఉంటాయి. జన ఆదరణ, జన వశీకరణ తగ్గే అవకాశం ఉంటుంది. లగ్జరీ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ 2 మంత్స్లో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయగలిగితే శుక్రబలం పెరుగుతుంది. వివాహమైన వాళ్ళు చేయించుకునే ఆర్నమెంట్స్లో కానీ ఎక్కడైనా సరే డైమండ్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక శుక్రబలం పెరగడం మూలన కళా, సినీ, నాటక రంగాల్లో మంచి రాణింపు ఉంటుంది అని చెప్పచ్చు. వీరికి ఏ రోజు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? వీళ్ళకి ఆదివారం చాలా బాగుంటుంది నాగరాజు గారు. ఇక్కడి నుంచి ఎవరైనా సరే వారి అంటే వ్యక్తిగత జాతకం ప్రకారం దోషాలు ఏమైనా ఉన్నాయంటే తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి, ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచినటువంటి విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ అంటే మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.